బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్పరాజ్ వేట కొనసాగుతోంది. దాంతో ఎన్నో రికార్డులు లేచిపోతున్నాయి. పేరుకు తెలుగు చిత్రమైన పుష్పరాజ్ ప్రభావం ఇండియా అంతటా ఉంది. ముఖ్యంగా ఏళ్లకు ఏళ్లు చెక్కు చెదరని రికార్డులతో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న బాహుబలి 2 రికార్డులు అన్నింటినీ దాటేస్తున్నాడు పుష్పరాజ్. ఇప్పుడు బాహుబలి 2కు సంబంధించిన గ్రేట్ రికార్డ్ బద్దలైంది. బాహుబలి 2 హిందీ ట్రైలర్ ఇప్పుడు పుష్ప 2ను చూసినట్లే ఒకప్పుడు బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోయాయి. అప్పుడు పేరుకే తెలుగు చిత్రం. బాహుబలి ఇండియాలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ రికార్డును తుడిచిపెట్టిందే. 2017 నుంచి చాలా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ చాలా తక్కువ సినిమాలు బాహుబలి 2 రికార్డుల వరకు వెళ్లాయి. బాహుబలి 2 సెట్ చేసిన ఎన్నో రికార్డుల్లో హిందీ మార్కెట్లో డైరెక్ట్ గా 500 కోట్ల వసూళ్లు ఒక హైలైట్. అప్పటి వరకు హిందీ చిత్రాలు కూడా ఈ మార్కును అందుకోలేదు. ఏళ్లుగా హిందీలో తొలిసారి 500 కోట్లు కొల్లగొట్టిన రికార్డు బాహుబలి 2 పేరు మీదే ఉంది. ఈ రికార్డును పఠాన్, జవాన్ లాంటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ బద్దలు కొట్టాయి. అయితే ఈ ఏడాది విడుదలైన స్త్రీ 2 సరాసరి 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా హిందీ సినిమా ఉంటే వేరు. స్త్రీ 2 సంచలన విజయం చూసి హిందీ ఇండస్ట్రీ ఉప్పొంగిపోయింది. కానీ సంతోషం ఎంతో కాలం నిలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే మళ్లీ పుష్పరాజ్ స్త్రీ 2 రికార్డును బద్దలు కొట్టేందుకు పరుగులు పెడుతున్నాడు. ఆల్రెడీ బాహుబలి 2 కలెక్షన్స్ ను క్రాష్ చేశాడు. వీకెండ్ తో స్త్రీ 2 వసూళ్లను అధిగమించి బాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పుష్ప 2 హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ జోష్ మీదుంది. ఆ తర్వాత వచ్చే గేమ్ చేంజర్ ఎన్నో సంచలనాలు సృష్టిస్తుందా అనే క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఒక్క హీరోకు మాత్రం ఈ పాన్ ఇండియా సినిమాలో తెగ విసుగు తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరో? బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ జోరు మామూలుగా లేదు. స్ట్రైట్ గా 1500 కోట్ల టార్గెట్ వైపు దూసుకుపోతున్నాడు పుష్పరాజ్. ఈ దశలో సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఇంకా పుష్ప సీక్వెల్ మూడ్ లోనే ఉండిపోవడంతో నెక్స్ట్ రిలీజ్ కు రెడీ అవుతున్న గేమ్ చేంజర్ సినిమా హీరో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమా తీసిన రామ్ చరణ్ లాంటి హీరోనే ప్రమోషన్ విషయంలో ఇబ్బంది పడుతున్నప్పుడు అదే సీజన్ లో రిలీజ్ అవుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ ఇంకా స్టార్ట్ కానప్పుడు వీటికంటే ముందే రిలీజ్ కావలసిన రాబిన్ హుడ్ లాంటి సినిమాల పరిస్థితి ఏంటి? క్రిస్మస్ సీజన్ లో రాబిన్ హుడ్ ను రిలీజ్ చేయాలనుకున్నాడు నితిన్. కానీ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 జోరు చూసి తప్పక తన సినిమాను సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశాడు. సీన్ కట్ చేస్తే సంక్రాంతికి మరో పాన్ ఇండియా ఫిల్మ్ గేమ్ చేంజర్, అలాగే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాల విడుదల ఉన్నాయి. ఈ సమయంలో తన చిత్రం రిలీజ్ అయితే ఇబ్బందే కదా అని ఇప్పుడు రాబిన్ హుడ్ ను ఫిబ్రవరిలో శివరాత్రి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నాడట. మొత్తంగా పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ లో యూత్ హీరోలు పాపం బాగానే ఇబ్బంది పడుతున్నారు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ గా ప్రమోషన్ అందుకున్న హీరోలందరూ ఇప్పుడు సందీప్ వంగకు ఫోన్ కలుపుతున్నారు. ఆల్రెడీ ప్రభాస్ అందరికంటే ముందే సందీప్ వంగ డేట్స్ లాక్ చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ మూవీని ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లో యంగ్ టైగర్ కూడా చేరిపోయాడు. ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్ లాంటి మూవీస్ తీసి మాస్ పల్స్ బాగా పట్టిన సందీప్ వంగతో వర్క్ చేసేందుకు ఇప్పుడు తెలుగు స్టార్స్ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్ సందీప్ తో మూవీకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యానిమల్ రిలీజ్ కంటే ముందే సందీప్ వంగ డేట్స్ మరో 5 ఏళ్లు బ్లాక్ అయిపోయాయి. వచ్చే ఏడాది స్పిరిట్ తీస్తానంటున్నాడు. ఆ తరువాత యానిమల్ పార్క్ పట్టాలెక్కనుంది. లైన్ లో అల్లు అర్జున్ తో మూవీ కూడా ఉంది. ఆ తరువాత మళ్లీ రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ కు 3వ భాగం యానిమల్ కింగ్ పట్టాలెక్కుతుంది. వీటి తరువాత సందీప్ వంగ యంగ్ టైగర్ తో మూవీ చేయబోతున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. RRR తో పాన్ ఇండియా హీరోగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు తారక్. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 అనే సెన్సేషనల్ మూవీ చేస్తున్నాడు. ఆ తరువాత మరో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే సినిమా చేయాల్సి ఉంది. ఆ తరువాత దేవర సీక్వెల్ పట్టాలెక్కుతుంది. వీటి తరువాతే సందీప్ వంగతో ఎన్టీఆర్ మూవీ ఉండనుంది అనేది సమాచారం. వీరిద్దరూ చేతులు కలిపితే మాత్రం మాస్ ఆడియన్స్ కు పూనకాలు రావడం ఖాయం. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు 5 ఏళ్లు పడుతుంది. ఇక రిలీజ్ సంగతంటే చాలా ఏళ్లు పడుతుంది. లాస్ట్ ఇయర్ అఖిల్ ఏజెంట్ అంటూ వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 1.5 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. పేరేంటో తెలుసా? లెనిన్ అట. హీరో చూస్తే పర్ఫెక్ట్ యూత్ కటౌట్ గా కనిపిస్తాడు. ఇంతటి పవర్ఫుల్ టైటిల్ తో తిరిగి వస్తున్నాడా అని టాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. కెరీర్ బిగినింగ్ నుంచి అఖిల్ అంతే. ఫస్ట్ ఫిల్మ్ తన పేరు మీదే రిలీజ్ చేశాడు. ఆ తర్వాత హలో అన్నాడు. ఆ తర్వాత నాగార్జున టైటిల్ తో తిరిగొచ్చాడు.
మధ్యలో మాత్రం తన ఇమేజ్ కు తగ్గ టైటిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో వచ్చాడు. ఇక లాస్ట్ ఇయర్ సంగతి తెలిసిందే. ఏజెంట్ తో కాస్త డిఫరెంట్ గా ట్రై చేశాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మూవీతో తన కెరీర్ టర్న్ అవుతుంది అనుకున్నాడు. కానీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చూస్తాడనుకోలేదు. దాంతో ఏడాదిన్నర కాలంగా వినరు భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ తో కూర్చుని ఓ స్టోరీ డిస్కస్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే చిత్రాన్ని ప్రారంభించాడు. మూవీకి లెనిన్ అనే మోస్ట్ పవర్ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట. అఖిల్ కెరీర్ లో బిగ్ హిట్ పడాలి అని నాగార్జున పట్టుదలతో ఉన్నాడు. అందుకే లెనిన్ మూవీ ఆయనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో టాప్ ఫామ్ లో ఉన్న శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేశారు. పైగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టాడు. తమన్ గతంలో అఖిల్ నటించిన మిస్టర్ మజ్నుకు మ్యూజిక్ అందించాడు. నెక్స్ట్ ఇయర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రేర్ గా మాత్రమే సినిమా ప్రపంచంలో వండర్స్ క్రియేట్ అవుతుంటాయి. తండ్రితో నటించిన హీరోయిన్ తనయుడితో స్టెప్పులేయటం ఇందుకు సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అలాంటి వండర్ టాలీవుడ్ లో రిపీట్ కాబోతోంది. ఇంతకీ ఏంటా వండర్ అనేది తెలుసుకుందాం రండి. శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. కిసిక్ సాంగ్ సెన్సేషన్ గా మారిన తరువాత శ్రీలీల డేట్స్ కు మళ్లీ డిమాండ్ పెరిగింది. దాంతో శ్రీలీల రోజుకో సినిమా కమిట్ అవుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో రాబిన్ హుడ్ ఉంది. అలాగే రవితేజతో మాస్ జాతర అనే సినిమా ఉంది. ఇప్పుడు అఖిల్ తో మూవీ చేస్తోంది. గత వారమే అఖిల్ బ్రదర్ నాగ చైతన్యతో సినిమా చేసేందుకు డేట్స్ లాక్ చేసింది. ఒకే హీరోయిన్ అన్నదమ్ములిద్దరితో నటించిన సందర్భాలు టాలీవుడ్ లో చాలా అరుదు. ఓ విధంగా శ్రీలీల రేర్ రికార్డ్ నెలకొల్పినట్లే లెక్క. గతంలో కాజల్ ఇటు కళ్యాణ్ రామ్ తో అటు ఎన్టీఆర్ తో స్టెప్పులేసింది. అలాగే త్రిష కూడా చిరు అండ్ పవన్ తోనూ నటించింది. పూజా హెగ్డే మాత్రమే అక్కినేని బ్రదర్స్ తో కలిసి నటించింది. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, చేతో ఒక లైలా కోసం మూవీస్ చేసింది. ఇప్పుడు శ్రీలీల సేమ్ రికార్డ్ రిపీట్ చేసింది.